ప్రభు సన్నిధిలో మనము ఈ విధంగా గడపడానికి ప్రభు సహాయం చేశారు. నేను అనుకుంటాను ఈ భాగం మీరు చదివే ఉంటారని. చదవకపోయినా పర్వాలేదు, కానీ మీరు ఈ భాగాన్ని చాలా స్పష్టంగా చూడగలిగి ఉండాలి. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. పరిశుద్ధాత్మ దేవుడు భూమిపైకి వచ్చిన తర్వాత పెంతెకోస్తు దినము తర్వాత 3వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో గమనిస్తే పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉన్నారు. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. 3వ అధ్యాయంలో అద్భుతం జరిగింది. 3వ అధ్యాయం చివరి భాగం నుంచి ఈ యొక్క హింస స్టార్ట్ అయింది, సంఘ హింస ప్రారంభమైంది. 4వ అధ్యాయంలో అపోస్తులను తీసుకొచ్చి భయంకరమైన హింసను తీసుకొచ్చారు. ఈ 4వ అధ్యాయంలో 24 నుంచి 34 వరకు మొట్టమొదటి క్రైస్తవ గుంపు ఏదైతే ఉందో ఆ గుంపు చేసిన ప్రార్థన విచిత్రంగా ఉంది. ఆ ప్రార్థన సాధారణమైన ప్రార్థన కాదు, అది అసాధారణమైన ప్రార్థన. ఆ ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే ఊహకు అందండి, అంత గొప్ప ప్రార్థన. మనం అలాంటి ప్రార్థనలోనికి మనం వెళ్ళాలి. చాలాసార్లు ప్రార్థనలు ఎట్లా ఉంటాయంటే, తమిళ్లో ఒక మాట ఉంటది, ఉళ్ళకు పోన స్తోత్రం వెలికి వంద ఆత్రం. లోపలికి పోయేటప్పుడు చాలా ఎలా ఉంటుందంటే స్తోత్రం స్తోత్రం అని పోతారు. వచ్చేటప్పుడు చాలా ఇంటి నుంచి చర్చి నుంచి ఆరాధన అయిపోతే చాలు పరుగున ఆచరంగా పోతా ఉంటారు. అలాంటి భక్తి ఈరోజు క్రైస్తవ సమాజంలో అయిపోయింది. అయితే జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఆదిమ సంఘం చేసిన ప్రార్థనా విధానం, ఆదిమ సంఘం చూపించిన మాదిరి ఎట్లా ఉందో మనం ఇక్కడ చూద్దాం. ఆ ప్రార్థనలో ఉన్న ఆ మహత్యాన్ని కూడా మనం గమనిద్దాం. 4 విషయాలు మీకు నేర్పిస్తాను. ఈ 4 విషయాలు తప్పకుండా మీ హృదయంలో ఉంచుకోవాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రేయర్ ఇన్ యూనిటీ, ప్రార్థనలో ఏకత్వం. ప్రార్థనలో ఏకత్వం, ఒండ్రాగా జవం పண்றது. एकता में प्रार्थना करना है. సో రెండవది పవర్, ప్రభావము. మూడవది ప్రొక్లమేషన్, ప్రకటన. నాలుగవది ప్రియారిటీ, ప్రాధాన్యత. ఈ 4 ప్రతి ఒక్కరికి ఉండాలి, ప్రతి క్రైస్తవునికి ఖచ్చితంగా ఉండగలగాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాయించినటువంటి ఈ యొక్క వాక్యంలో ఎంతో ప్రాముఖ్యమైంది. చాలాసార్లు మనం దేవుని మాటలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, అది చాలా ప్రమాదకరం. దేవుని మాటలో ఎంత శక్తి ఉందంటే ఆ శక్తి తరతరాలు ఉండేది, ఆయన పలికితే అది జరుగుతుంది. అలాంటి శక్తివంతమైన దేవుని మాటల్ని మన జీవితంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఈ అపోస్తుల కార్యం ఒకసారి మీకు గుర్తు చేస్తాం. 4 విషయాలు: ప్రేయర్, పవర్, ప్రొక్లమేషన్, ప్రియారిటీ. ప్రార్థన, ప్రభావము, ప్రకటన, ప్రాధాన్యత. ఈ 4 విషయాలు. యేసుక్రీస్తు వారు భూమిపై ఉన్నాడు అని అంటే, భూమిపై ఉన్నప్పుడు హెబ్రీ రాష్ట్రపత్రిక 5:21 శరీరధారి అయి ఉన్న దినాలలో మహారోధనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. దేవుడు అంగీకరింపబడ్డాడు. ఎట్లా? భూమిపైన ప్రార్థన చేశాడు, కన్నీళ్లతో, మహారోధనతో. ఎవరైనా ప్రార్థన చేయమంటే ఇలా ఎవరైనా చేశారా? మహారోధంతో. మహారోధం అంటే సాధారణమైన పదం కాదు, అంగలార్చు ప్రార్థన. ఈ మహారోధం అనే పదాన్ని తమిళ్లో అంగలార్పు జపం అంటారు. అలాంటి అంగలార్పు ప్రార్థన, మహారోదన ఎప్పుడు జరుగుతుందంటే అది ఊహించలేని సందర్భం జరిగినప్పుడు మహారోదన. ఎప్పుడైనా ఇట్లాంటి ప్రార్థన అనుభవం మీరు చేశారా?
యేసుక్రీస్తు వారు సంఘానికి నేర్పించిన ప్రార్థన ఇది. మనం ప్రార్థన చేస్తే ప్రభు వాడిని కాపాడు, వీడిని కాపాడు, అది ఇచ్చేయి, ఇది ఇచ్చేయి. కొంతమంది ఇంకా దారుణం ఏంటంటే దేవుణ్ణి బెదిరించినట్లు ఇచ్చేయి. ఆ ప్రార్థనల విధానాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మహారోదన. రెండవది కన్నీళ్లు. ఆ రోదంతో కూడుకొని ఆ కన్నీళ్లు వచ్చేస్తాయి. తన్ను మరణం నుండి రక్షింపగల దేవునికి ప్రార్థన యాచన. మీకు లాస్ట్ టైమే చెప్పాను, యూదులకి లేని ధన్యత నీకు నాకు ఇచ్చాను. దేవా దేవా, నాథా నాథా, ప్రభు ప్రభు అని పలికేటువంటి యూదులు తండ్రి అని పలికడానికి అధికారం లేదు. పరలోకమందున మా తండ్రి అని శిష్యులకు నేర్పించాడు. అంటే తండ్రి అని పిలవడానికి అధికారాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. అంత గొప్ప సంబంధం నీకు నాకు దేవుడు ఇచ్చాడు. అంత గొప్ప భాగ్యం కదా. అంతేకాదు, అదే అపోస్తల కార్యం 4:24 ఒక మాట ఉంది, వారు విని ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాడువు. వారు విని ఏం విన్నారు? అపోస్తులని కొట్టింది విన్నారు. ఆ పై వచనాల్లో చూస్తే మీకు అర్థమవుతుంది. జైల్లో పడేశారు, గాయపరిచారు, హింసించారు. వాళ్ళని ఎంతో మానసికంగా వేదన ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు, అలాంటి సమయంలో సంఘానికి చెప్పినప్పుడు, ఇది మా పరిస్థితి అని అపోస్తులు వచ్చి సంఘానికి చెప్తుంటే, ఇది సంఘం కూడా కాదు, చిన్న గుంపు. ఆ గుంపుకు వచ్చి చెప్తూ ఉంటే ఆ ఉన్న 4-5 మందో కలిసి ఏక మనసు. ఒకరోజు పాస్టర్స్ మీటింగ్ లో వాకింగ్ చెప్పడానికి వెళ్తే అందరు నిలబడి ఉన్నాం. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేశాడు, ప్రభువా నీ సన్నిధికి మేము సాష్టాంగపడి వచ్చుచున్నామయ్యా, కనికరించు అని ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే కళ్ళు తెరిచాను. ఎందుకు ఈయన విచిత్రంగా ప్రార్థన చేస్తాను? కళ్ళు తెరిస్తే ఆయన సాష్టాంగపడలేదు, ఏం లేదు. అందరు నిలబడినాం, ఆయన నిలబడి ఉన్నాడు. ఎందుకంత పచ్చి అబద్ధాలు మాట్లాడడం? సాష్టాంగం అంటే ఏంటి? బోర్ల పడ్డం. పదాలు బాగున్నాయి, ఆయన వాడేయకూడదు. ఏక మనసు అంటే మనసు, మన యొక్క పదములు, మన ఆత్మ దేవునితో ఏకమైపోవాలి. కానీ ఏదో మనసు ఎక్కడో ఉండి పదాలు ఎక్కడో పలకడం కాదు. ప్రార్థనలో కూడా ఇంత పచ్చి అబద్ధాల? ప్రార్థనలోని అబద్ధాలు అంటే ఇంకా జీవితంలో ఎన్ని అబద్ధాలు ఉంటాయి? ఏక మనసు అంటే మనసంతా. ఇంకొంతమంది ఈ గూగుల్ మీట్లో, ఆ జూమ్ మీట్లో వినేవాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఆ వంటలలో, తిండిల్లో రకరకాలుగా ఎక్కడో పడేస్తారు, ఎక్కడో ఉంటారు. ఏక మనసు ఉండదు. ఏక మనసు చాలా ప్రాముఖ్యమైంది. ఏక మనసుతో దేవునికి ఇట్లు, గమనించాలి ఇక్కడ, దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టింది. దేవునికి ఇట్లు అనే మాట ఎప్పుడు రాస్తాం? ఎవరికైనా లెటర్ రాస్తాం అనుకోండి. ఆ లెటర్ వేసినప్పుడు ప్రియాతి ప్రియమైనటువంటి అంతా రాసిన తర్వాత కింద మీ సహోదరుడు, మీ సహోదరిని ఇట్లు అని రాస్తాం. ఇట్లు అని అక్కడ రాస్తాం. ఇట్లు మన గురించి రాసుకుంటాం. అయితే ఆదిమ సంఘంలో ఉన్న వీళ్ళు, ఆదిమ సంఘమైన ఈ గుంపు, ఈ ప్రార్థనా గుంపు ఇట్లు దేవునికి, దానికి ఒరిజినల్ అర్థం ఏంటంటే, మా చిత్తము కాదు ప్రభువా మీ చిత్తమే, మా ఇష్టము కాదు ప్రభువా మీ ఇష్టమే. దేవునికి ఇట్లు అయ్యా పైన లెటర్ అంతా రాసి, మేము కాదు, మా ఇష్టం కాదు, మీ ఇష్టం, మీ చిత్తం. అది ప్రార్థన. అట్లాంటి ప్రార్థన అనుభవం మనకు కావాలి. మనకెంతో ప్రాముఖ్యమైంది. దేవునికి ఇట్లు బిగ్గరగా. ఇంకా మీకు అర్థమవడానికి చెప్తాను. అన్న ప్రార్థన చేసింది. ఏమని చేసిందంటే, బైబిల్లో అలా లేదు కానీ నేను ఊహించుకుంటున్నాను. నేను చెప్పిన తర్వాత ఎక్కడుంది బైబిల్లో అడక్కండి, ఇది ఊహ, ఇలా అయ్యుండొచ్చు అన్న ఊహ. ఆమె దేవుని దగ్గరకు వచ్చి మొదట్లో ప్రార్థన చేసింది, అయ్యా ప్రభువా నాకు అవమానంగా ఉంది ప్రభువా, నాకు కుమారుని అని. సరే, దేవుడు మాట్లాడి, అవునమ్మా నాకు కూడా కుమారులు లేరు,
విధంగా అని ఉంటది. మీకు ఏలి కుమారులు ఉన్నారు కదా ప్రభా, వాళ్ళ దుర్మార్గులు, మోసగాళ్ళు, వ్యభిచారులు అన్నప్పుడు అప్పుడు హన్న దేవునికి, అయ్యా నా నిందను తొలగించి నాకు పిల్లల్ని, ఆ పిల్లల్ని నీకు ఇస్తాను, నాకు బిడ్డని, నీకు ఆ బిడ్డని ఇస్తాను. అప్పుడు దేవుడు ఆమేన్ అన్నాడు. ఆమేన్ అన్నాడు. అది నిస్వార్థమైన ప్రార్థన. అబ్రహాం ప్రార్థన చేశాడు, ప్రభువా నాకు వారసుని వారసుని వారసుని. ఎందుకు వారసుడు? ఆస్తిని కాపాడడానికా? వారసులు ఎందుకు? ఆస్తిని కాపాడడానికి. అందుకు అబ్రహాముకు చెప్పి, ఆస్తులు కాపాడడానికి కాదయ్య నీకు సంతానం ఇచ్చేది, నేను వారసుని ఇవ్వను, వాగ్దాన పుత్రుని ఇస్తాను, తరతరాలకి విమోచకుని నీ వంశం నుండి రప్పిస్తాను. అది దేవుని యొక్క చిత్తం, దేవునికి ఇట్లు. ఇంకా మీకు తర్వాత చెప్తాను, మీరు వింటే. ఏక మనసు, అపొస్తలుల కార్యం 1:14 ఎడతెగక, ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎడతెగక ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైంది. యేసుక్రీస్తు వారు పొద్దున్నే పెందల కాడే ప్రార్థన చేశాడు. మార్కులో ఉంది, లూకాలో ఉంది. ఆయన బాప్తిసం తీసుకున్న వెంటనే ప్రార్థన చేశాడు. ఇంకా ఆయన వ్యక్తిగతంగా తండ్రితో ప్రార్థన చేశాడు. 6వ అధ్యాయం 12వ వచనంలో ఆన్లైన్ ప్రేయర్ చేశాడు. లూకా 11వ అధ్యాయంలో శిష్యులతో కలిసి చేశాడు. సో ఇవన్నీ యేసుక్రీస్తు వారు ప్రార్థనా పరుడు. ఆ ప్రార్థనా పరుడు ఏమంటున్నాడంటే మనల్ని కూడా ప్రార్థన చేయమని చెప్పాడు. మీకు తెలుసా, బైబిల్లో ఎవరు కూడా ఏ వ్యక్తి కూడా పాపానికి కంప్లీట్ విరుగుడు చెప్పలేదు. దావీదు అన్నాడు. దావీదు ఏమన్నాడంటే, నా లోపల నా హృదయంలో వాక్యం ఉంటే పాపం ఉండదు అన్నాడు. ఇంకా మీరు గమనిస్తే వాక్యంలో రాయబడినట్లు బైబిల్ గ్రంథంలో ఏ ప్రవక్తనైనా, మీరు ఏ వ్యక్తినైనా ఏదో ఒక లోపం కనబడుతుంది, కానీ ఒక్క ఆయన దగ్గర లోపాలు అస్సలు కనబడు. ఎవరంటే ఆయనే సమూయేలు. సమూయేలు ఆయన జీవితం ఎట్లాంటిదంటే, అయ్యో నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే యెహోవాకు విరోధంగా పాపము చేసి తిని, యెహోవాకు విరోధముగా పాపము చేసి తిని. ఎంత అద్భుతమైన మాట! నేను యెహోవాకు విరోధంగా పాపం చేశాను, పాపముగా పరిగణించాడు. అందుకే ఆయన జీవితంలో ఎటువంటి లోపము పాపము లేని ఒక గొప్ప ప్రవక్తగా నిలవబడిపోయాడు. ఈరోజు పాపానికి విరుగుడు ప్రార్థన అన్న సత్యాన్ని ఎవరు చెప్పారు? సమూయేలు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. సమూయేలు ద్వారా తెలియచేయబడింది. సమూయేలు చెప్పినప్పుడు ఆ సమూయేలు దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు. మనం చాలాసార్లు ప్రార్థన క్యాజువల్ గా తీసుకుంటాం. ఇంకా ప్రార్థనని ఆజ్ఞగా రాయబడింది. లూకా సువార్తలో మీరు గమనిస్తే 18వ అధ్యాయంలో ప్రార్థన ఊపిరిగా మారింది. ప్రార్థన అది ఆజ్ఞగా మీరు తీసుకోవాలి. మనం ఆజ్ఞగా దేని తీసుకుంటాం తెలుసా? ఆదివారం పొద్దున్న తయారయ్యేది ఆజ్ఞగా తీసుకుంటాం. పిల్లల్ని రెడీ చేయడం ఆజ్ఞగా తీసుకుంటాం. సండే స్కూల్కి పంపేయడం ఆజ్ఞగా. నువ్వు చర్చికి పోరా, అది ఆజ్ఞగా ఉందో ఆజ్ఞగా లేదు, కానీ దేవుడు ప్రార్థనకు ఆజ్ఞగా చెప్పాడు. ప్రార్థన చేసేవాడు ఖచ్చితంగా చర్చికి పోతాడు, అది వేరే విషయం. ప్రార్థన కంపల్సరీ చేయాలి. ట్రైనింగ్ కంపల్సరీ చేస్తాం, హోంవర్క్ కంపల్సరీ చేస్తాం. ఇవన్నీ కంపల్సరీ కంపల్సరీ కంపల్సరీ. అలాంటి దాంట్లో నువ్వు కంపల్సరీ అయినప్పుడు ప్రార్థన నీకు కంపల్సరీగా ఉండాలి. ఆప్షన్ టైం ఉంటే చేస్తా, టైం లేకుంటే చేయను. అలాంటి స్వభావంలో ఉంటే దేవునికి మనకి కనెక్షన్ లేనట్లే. టైంపాస్కి మన క్రైస్తవ జీవితం పోయినట్లే. మీరు వాక్యంలో చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ చక్కని మాట రాయబడింది. ఏమని రాయబడింది అని మీరు గమనిస్తే అద్భుతమైన మాట.
దైవ చిత్తానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖం. మనం రకరకాల దుఃఖాన్ని చూస్తూ ఉంటాం, రకరకాల వాటిని మనము ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనము దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనం కలిగి ఉన్నామా లేదా అనేది ఆలోచిస్తూ ఉండాలి. మనము అనేక సార్లు దేవుని శక్తిని అనుభవించకపోవడానికి కారణం దేవుని చిత్తాన్ని ఎరగకపోవడమే, దేవుని చిత్తాన్ని తెలుసుకోకపోవడమే. మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, గాని లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏమై ఉంటది? అయ్యా, మీ నామం మహింపరచబడాలి, మీ చిత్తం జరగాలి, మీ ఇష్టం జరగాలి, దీని కొరకు దుఃఖపడేది. లోక సంబంధమైన దుఃఖం, అయ్యో పలానావాడు పలానావాడిని నేను ప్రేమించాలని కొంతమంది పలానా ఇండ్లు దొరకలేదని, ఆస్తులు దొరకలేదని, కార్లు దొరకలేదని, ఉద్యోగాలు దొరకలేదని, రకరకాలుగా లోకంలో ఉండేటువంటి ఎన్నో వేదనలు, ఎన్నో దుఃఖాలు. ఐటీ ప్రొఫెషనల్స్ చాలా ఐటీ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, కానీ దుఃఖం ఉరేసుకుని చనిపోతున్నారు. సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు నెమ్మది లేదు, దుఃఖం ఉరేసుకుని చచ్చిపోతున్నారు. నాకు బాగా తెలిసిన ఒక ఫ్యామిలీ, ఆయన హైదరాబాద్ లో కోట్లాధిపతి. దేవుడు తెలుసా అంటే తెలుసు, బంజారా హిల్స్ లో ఉంటారు. చాలా చాలా భక్తిపరుడు. ఒకప్పుడు ఒక జిల్లాలో ప్రతి గ్రామానికి సువార్త ప్రకటించిన వ్యక్తి. అయితే దేవుణ్ణి విడిచిపెట్టేశాడు, ధనం వైపు వెళ్ళిపోయాడు, డబ్బు 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 అని వెళ్ళిపోయాడు. భార్యని పెళ్లి చేసుకున్నాడు, పిల్లలకన్నాడు. ఈ డబ్బు పైన ఉంటే భార్య ఇంకొకరితో వెళ్ళిపోయింది. తర్వాత రష్యా ఆమెను తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కూడా ఉండలేకపోయాడు, ఎందుకంటే ధనము ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాడు. ఈ ధన వ్యామోహం ఆయన ఏం చేయలేకపోయింది. 24 గంటలు డబ్బు డబ్బు డబ్బు, కోట్లు సంపాదించాడు. ఆమెకు నెమ్మది లేక ఊరేసుకుని చచ్చిపోయింది. ఎంత దారుణమైన జీవితాలు! దైవ చిత్తానుసారంగా కన్నీళ్లు కార్చి ప్రభు సన్నిధిలో ఉంటే ఎంత నెమ్మది, ఎంత ఆనందం! లోకంలో ఉండే వాటి కొరకు దుఃఖపడి కన్నీళ్లు కార్చడం వల్ల మరణాన్ని కలుగు చేసుకున్నారు. ఎంతో మంది మరణాలకు కారకులయ్యారు. ఎవరైనా హత్య చేస్తే భయపడాల్సిన పని లేదు, వాళ్ళని బాధ పెట్టే వాళ్ళు ఉంటే దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము, మన కన్నీళ్లు వేస్ట్ చేయకూడదు. ఎవడు కూడదు. కార్యాలు అది దేవుని మహిమ. అందుకే నేను నా బుడ్డీలో దాచిపెట్టుకున్నాను. కాబట్టి చూస్తున్నా, బుడ్డీలో ఉన్నాడు. ఈరోజు మన కన్నీళ్ళన్నీ దేవుని దగ్గర ఉన్నాయి. కాబట్టి ఒక రోజు రాబోతుంది, మన ప్రభు మీద పడినప్పుడు నీ కన్నీళ్ళు ఇక్కడ పనికి మాలిన వ్యక్తుల కోసం, పరిస్థితుల కోసం, మాటల కోసం వెయిట్ చేయ దేవుడి కన్నీళ్లు కసేవాళ్ళు కన్నీళ్ళు. ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. ఇంకా లోతుగా మనం గమనిస్తే 24వ విని బిగ్గరగా మొరపెట్టి బిగ్గరగా కాదు. ఎవరైనా అనుకోలేని పరిస్థితుల్లో జరిగినప్పుడు హృదయంలో వేదన, భయంకరమైన వేదన కలుగుతుంది. ఆ వేదనలో ఉన్నప్పుడు, భయంకరమైన వేదన, కన్నీరు ఉన్నప్పుడు
ఆ దివా మనము మొరపెడతాం. మొరపెట్టడం అనే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏంటంటే అన్ని నలిగిపోవడం అని అర్థం. నరాలన్నీ ముద్దయిపోవడం. దాన్ని మొరపెట్టడం అనే పదానికి ఒరిజినల్ మీనింగ్. ఇంకొక మాటలో మీకు అర్థమవుతుందని చెప్తాను. మా నాన్నగారు చనిపోయినప్పుడు అందరూ ఏడుస్తున్నారు. తమ్ముడు కూడా వస్తున్నాడు. కానీ నేను వెళ్ళినప్పుడు ఆ దుఃఖంలో కళ్ళలో నీళ్లు వచ్చేస్తుంది. గట్టిగా అరవడం కాదు కానీ కళ్ళల్లో నీళ్లు రావడం, కడుపులో నుంచి దుఃఖం ఆపుకోలేకుండా వచ్చేయడం. అది ఇప్పుడు చూడండి, అలాంటి ప్రార్థన నిత్యమైన చోట్ల యేసుక్రీస్తు వారు చేశారు. అలాంటి ప్రార్థన అనుభూతి నీకు నాకు ఉండాలి. ఒకసారి ఆలోచిద్దాం. ఇష్టమైన తోటలో ఎలా ప్రార్థన చేశాడు ఆయన. తండ్రి అని మొరపెట్టాడు. ఒక పాపంలో ఉన్న వ్యక్తుల కోసం మొరపెట్టాడు. అయ్యో నేను ఒక్కసారి ఆ యొక్క తండ్రితో విడదీయబడుతున్నానే ఒక పాపాన్ని బట్టి అని చెప్పి వేదనతో ఆవేదనతో ఆయన కన్నీళ్లు కాలుస్తున్నాడు. ప్రార్థిస్తున్నాడు. శరీరంలో చెమట వస్తుంది, కళ్ళల్లో నీళ్ళు వస్తుంది. శరీరము, మాంసము, ఆయన ప్రార్థన మనస్సు, శరీరము, మాంసము అన్ని నరాలన్నీ ఒక్కటైపోయి చెమటలో నుంచి రక్తపు బిందువులు పడ్డాయి. అది ఏ మొర పట్టడం, ఏకమై ప్రార్థన చేయడం. అట్లాంటి ప్రార్థన శక్తివంతమైంది. వారు విని దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టి ఏక మనసుతో ఏం విన్నారు? అపోస్తుల యొక్క వేదన విన్నారు, అపోస్తుల యొక్క బాధలు విన్నారు. ఇప్పుడు మీరు చూడండి డిస్ప్లేలో ఇటువైపు ఫస్ట్ పిక్చర్ లో మీరు గమనిస్తే 2014లో నేను ఎప్పుడైతే యూపీకి వెళ్ళానో ఆ యూపీలో జరిగిన సంఘటన ఎంత దారుణం జరిగిందంటే, మాస్టర్ గారు సువార్త చెప్పడానికి వెళ్ళాడు. గ్రామంలో సువార్త చెప్తూ ఉంటే అంత గుండు కొట్టించి గాడిద పైన ఊరేగింపించారు. అంత దారుణం సువార్త చెప్పడాన్ని బట్టి. అదే యూపీలోనే ఒక ప్లేస్ చూడండి, అక్కడికి ఇంగ్లీష్ లో చాలా క్లియర్ గా రాయబడి, భార్యాభర్తలు ఇద్దరిని బట్టలు ఉడదీసి నగ్నంగా ఊరేగించారు. చిన్న బిడ్డను కూడా చూడకుండా క్రీస్తు సువార్తను చెప్పారని చెప్పి భయంకరమైన హింసతో చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు నగ్నంగా చూశారు దేవుని సేవకులందరూ. ఇది 2015లో నేను ఆ కాన్పూర్లో జరిగింది. అక్కడే ఉన్నాను నేను అప్పుడు. ఇప్పుడు పరిస్థితి ఇంకా ఘోరం. మణిపూర్లో భయంకరమైన అల్లర్లు. భారతదేశంలో అల్లర్లు జరగకముందు ఫస్ట్ మణిపూర్లో బహిరంగంగా జరిగాయి. ఇద్దరు పిల్లల్ని నగ్నంగా, కూతుర్ని నగ్నంగా ఊరేగించారు. అయ్యో ఘోరం. తీసుకెళ్లారు, భయంకరంగా ఇబ్బంది పెట్టారు. 1 మారు 2 మారు 3 మార్లు రేప్ చేసి చంపేశారు. ఇంకా ఎన్నో అఘాత్యాయులు భారతదేశంలో జరిగాయి. ప్రభుని నమ్ముకోలేదని చెప్పి ఒక ఫ్యామిలీని ఛత్తీస్గఢ్ లో కొట్టి ఊరి నుంచి వెలివేసేశారు. ఇంకొక చోట నరికివేయడం. అట్లా రక్తపాతాలు, శవాలు. ప్రభు కోసం హతసాక్షి అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అవిన్నప్పుడు నీ హృదయం నా హృదయం కదలాలి కదా. జాన్ హైడెన్ ప్రార్థన చేశాడు. పంజాబ్ రాష్ట్రానికి వచ్చాడు. జాన్ హైడెన్ పంజాబ్కి వచ్చి, అయ్యా పంజాబ్లను మారుస్తావా, ఈ భారతీయులను మారుస్తావా, లేకుండా నన్ను చంపేస్తావా అని చెప్పి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎంత గొప్పదంటే, ఆయన చేసిన ప్రార్థన, ఆయన ఎప్పుడు ప్రార్థనలో ఉండేవాడు. రాత్రి పగళ్ళు మోకాళ్ళపైనే ప్రార్థన చేసేవాడు. ఆయనకి మీటింగ్ లో వాక్యం చెప్పడానికి సమయం ఇస్తే గంట వాక్యం అయితే 15 నిమిషాలు మాత్రమే ప్రసంగం చేసేవాడు. మిగిలిన టైం అంతా ప్రార్థనలే చేసేవాడు.
గొప్ప ఉద్యమం పంజాబ్ లో ఆయన ద్వారా వచ్చింది. అయితే ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండగానే చిన్న వయసులోనే ఆ ప్రార్థన చేసిన స్థలం రంధ్రాలు పడిపోయింది. ఆ తడుగు 2 చోట్ల రంధ్రాలు పడిపోయాయి. ఆ ప్రార్థన చేస్తూ ఉంటే గుండె దిగిపోయింది. జాన్ హైడన్ ప్రార్థనలోనే చచ్చిపోయాడు. మీకు తెలుసా, జాన్ హైడన్ ప్రార్థన కన్నీళ్లు వేస్ట్ కాలేదు. ఆయన మోకాళ్ళ ప్రార్థన వ్యర్థం కాలేదు. దేవుడు ఆయన యొక్క ప్రార్థనలు విని, ఆయన కన్నీళ్లు విని, ఆయన మరణ ఆ ఘోషను విని, మీకు తెలుసా, సాధు సుందర్ సింగ్ ని దేవుడు లేపాడు. భక్త సింగ్ గారిని లేపారు. ఇరువురిని లేపాడు. సౌత్ ఇండియాకి, నార్త్ ఇండియాకి, ప్రపంచాన్ని కదిలించే వారిగా తయారయ్యారు. కారణం ఏమో తెలుసా, మిషనరీల యొక్క త్యాగం. జాన్ హైడన్ ప్రార్థనలో కొట్టుకొచ్చిన వాళ్ళు వీరు ఇరువురు. ఈరోజు ప్రార్థనకున్న మహత్యాన్ని మన జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. మీరు బైబిల్ తీసినట్లయితే, మీరు చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంది 34వ వచనంలో. అది అపోస్తలుల కార్యం 34వ వచనంలో 4:34లో వారు కూడి ఉన్న చోటున కంపించెను. వారు ప్రార్థన చేయుచుండగానే, వారు ప్రార్థన చేస్తూ ఉంటే వారు కూడి ఉన్న చోట ఏమైపోయిందంట, భూకంపం వచ్చింది. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం కానీ ఆకులు కూడా కదలవు. అలాంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. భూకంపం వచ్చేటువంటి ప్రార్థనలు అనుభవం మనకుందా? 31 చదువుతున్నాడు. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించరి. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ప్రార్థన శక్తివంతమైంది, ప్రార్థన బలమైంది. వారు ప్రార్థన చేస్తే భూకంపం వచ్చింది. ఎట్లా? ఎంత గొప్పది ప్రార్థన అంటే ఇప్పుడు మీకు చెప్తాను. ఎవరైనా నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. ప్రార్థన ఏం చేస్తుంది అని అంటే, ప్రార్థన ప్రజల్ని మారుస్తుంది. ఎక్కడ? నినివే ప్రజలను మొరపెట్టినప్పుడు, అయ్యా నాలాడి ప్రాకులాడినప్పుడు నినివే ప్రజల్ని మార్చింది ప్రార్థన. ప్రార్థన ప్రజలను మారుస్తుంది. ప్రార్థన ప్రకృతిని మారుస్తుంది. ఎట్లా మార్చింది? ఏలియా వర్షం ఆగిపో అంటే ఆగిపోయింది, వర్షమా రా అంటే వచ్చింది. యోషువ సూర్య చంద్రుడిని ఆపేశాడు. ప్రార్థనకి ప్రకృతిని ఆపే శక్తి ఉంది, మార్పే శక్తి ఉంది. అలా చెప్తున్నారు. ప్రార్థన ప్రజలు మారుస్తుంది, ప్రార్థన ప్రకృతిని మారుస్తుంది, ప్రార్థన ప్రదేశాన్ని మారుస్తుంది. ఎక్కడా అంటే ఐగుప్త ప్రదేశం, ఇక స్వాస్థ్యం ఇస్తానని చెప్పాడు దేవుడు. ఈ ప్రదేశం మీది కాదు, నీ సొంత ప్లేసులు తీసుకెళ్తానన్నాడు. బానిస బతుకుతున్న మిమ్మలను స్వస్థలాలకి తీసుకెళ్తామన్నాడు కదా. ప్రదేశాన్ని మార్చాడు, ఫెసిలిటీస్ ని మార్చాడు. మిషనరీలు వచ్చినప్పుడు మనకి సరైన రోడ్లు లేవు, బట్టలు లేవు. మన తాతలు ముత్తాతలు పై బట్ట లేకుండా ఇదిగా బస్సు. ఈరోజు మనం ఫ్యాంటీ షర్ట్లు వేసుకుని చక్కటి వస్త్రాలతో ఉన్నాం. మిషనరీల యొక్క ప్రార్థనలు, ప్రభా ఆస్ట్రేలియాలో లైట్ ఉంది, ఇక్కడ లైట్ ఈ ప్రభా, అక్కడ రోడ్లు ఉన్నాయి ప్రభా, ఇక్కడ రోడ్డు ఈ ప్రభా. నిజమే. ఇప్పుడు నార్త్ ఇండియాలో మేము ఎక్కడైతే పడామో, రక్తాలు కాల్చామో, బైకుల్లో స్ప్రెడ్ అయిపోయాం, అక్కడ అన్ని గవర్నమెంట్ రోడ్లు వేసేస్తా ఉంది. దేవుడు అంత శక్తివంతమైన. ప్రార్థన ప్రదేశాన్ని మార్చేస్తుంది, ప్రార్థన ప్రభుత్వాన్ని మారుస్తుంది. పారసిక ప్రభుత్వం వాళ్ళు మొరపెట్టినప్పుడు ఇజ్రాయెల్ పారసిక ప్రభుత్వాన్ని 2 పాయలుగా చేసేసి 2 రాజ్యాలుగా మార్చేసి. ప్రభుత్వాన్ని మార్చగల శక్తి, దమ్ము ప్రార్థనకుంది. ప్రార్థన పరిస్థితిలో హిజ్కియా మరణకరమైన పరిస్థితి, ప్రార్థన చేయగా ఆయుష్నిచ్చాడు. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ఎవరు అంటే ఎస్తేరు భయంకరమైన వేదనతో ఉంది. యూదా ప్రజలు భయంకరమైన వేదనతో ఉన్నారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు
పరిస్థితులను మార్చేశాడు, మరణ శాసనాన్ని కొట్టేశాడు. అంతేకాదు, ఇంత గొప్ప ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తే ఎట్లా? ఈరోజు ప్రార్థనలు చాలా మంది దేనికి చేస్తున్నారంటే, దేవా మన ఆహారం మాకు దయచేయము అని పరలోక ప్రార్థనలు నేర్పించినట్లు జుమోటోకి ప్రార్థన చేస్తున్నారు, స్విగ్గీకి ప్రార్థన చేస్తున్నారు, ఇంకా రకరకాల ప్రార్థన చేసి స్విగ్గీకి జుమోటోకి ప్రార్థన చేస్తే వస్తున్నాయి. కాదు అంటే ఈ విషయంలో పైన ఆధారపడాలన్నది దేవుని కోరిక. మత్తయి సువార్త 21, లూకా సువార్త 21:36 ఈ విధంగా రాయబడింది. కాబట్టి మీరు జరగబో వీటినన్నింటినీ తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబట్టుకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడు, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడు 24/7 ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండడని చెప్పాను. తోగకుండా మత్తులు కాకుండా ఉండాలి. ఈరోజు చాలా మంది నేను ప్రార్థన మర్చిపోయాను అంటారు. అది మెలకువ కాదు, మత్తు. నేను మర్చిపోయాను అనే పదం ఉండకూడదు ప్రార్థనలో. ప్రార్థన మనకి ఊపిరిగా ఉండాలి. అందుకే అలా ఉంటేనే మనము రెండవ రాకడలో మనిషి కుమారుని ఎదుర్చి నిలబడగలుగుతాం. శక్తి ఉంటది. శక్తి లేని వారిగా ఉండకూడదు. ప్రార్థనే శక్తి. శక్తి రెండవ రాకడలో ఎత్తబడే శక్తి ప్రార్థనకు. ఒక సాక్ష్యాన్ని చెప్పి విషయాలు చెప్పి, ఆ సాక్ష్యం ఏంటంటే నేను 1960s లో జరిగింది, ఇది 70s ఆ మధ్యలో జరిగింది. ఎంత గొప్ప దళిత అంటే, గుజరాత్ రాష్ట్రానికి 2 అమ్మాయిలు, యవ్వనస్తురాలు, చిన్న వయసులోనే మేము ఆదివాసుల మధ్యలో పనిచేస్తామని తీర్మానించుకుని వెళ్ళిపోయారు. అడవుల్లో సువార్త చెప్తున్నారు, తిరిగి ప్రయాణం అవుతున్నారు. చిమ్మ చీకటి, అంత అడవి. ఆ అడవిలో ఇంకా ఎక్కువ చీకటి అయిపోయిందని చెప్పి భయపడి గ్రామాల్లో ఉండలేరు, అక్కడికి చేరుకోలేరు. ఇంకా చాలా ప్రమాదం అని చెప్పి ఒక బండ దగ్గర ప్రార్థన చేసుకుని పడుకుని పోయారు. పడుకొని ఉండిపోయినప్పుడు వీళ్ళకి తెలియకుండా 7 మంది అబ్బాయిలు వీళ్ళని రేప్ చేయాలని వెనకాల వచ్చారు. వచ్చిన వాళ్ళు వీళ్ళు పడుకున్న తర్వాత అటాక్ చేద్దామని చెప్పి వాళ్ళ బండ చుట్టూ ఆ చెట్ల సందుల్లో దాక్కున్నారు. అలా దాక్కున్నప్పుడు అందరూ ఒకసారి అటాక్ చేయాలి కనుక వాళ్ళు సౌండ్ చేసేవారు. అని కొన్ని జంతువుల స్వభావాలు అట్లా ఒక సౌండ్ వదిలినప్పుడు అందరూ 7 మంది ఒక్కసారిగా అటాక్ చేయడానికి అడిగేసినప్పుడు వీళ్ళ చుట్టూ దాదాపు 23 మంది దగదగ వెలుగుతో, దేవదూతలతో, రూపంతో కనబడ్డారు. అయ్యో అని చెప్పి ఆ వెలుక్కి వీళ్ళ కళ్ళకి వీళ్ళకి షాక్ అయిపోయి పరుగుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. ఇంకా వీళ్ళు పొద్దున్న లేచారు, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యి నెక్స్ట్ వీక్ అదే విలేజ్కి వచ్చారు. అప్పుడు దాకా వాళ్ళకి నిద్ర రావట్లేదు. అయ్యా అమ్మ, ఇట్లా జరిగింది, మాకు ఆ రోజు నుంచి నిద్ర రావట్లేదు, ఎన్నోసార్లు చచ్చిపోదాం అనుకున్నాం, నెమ్మది లేదు అని చెప్తుంటే, అవునా ఇది దేవుని కార్యం అని చెప్పి సువార్త చెప్పింది. రక్షణలోకి వచ్చిన వాళ్ళు అందరూ 7 మంది. ఈ విషయాన్ని ఆ దినాల్లో ఎప్పుడు లెటర్లో ఉండేది కదా, కాబట్టి ఆ లెటర్లో టెలిగ్రామ్లో వాళ్ళు వేశారు. తమిళనాడు కేస్తే తమిళనాడులో ఒక ప్రార్థనా గుంపు కన్యాకుమారిలో మిషనరీల కొరకు ప్రార్థన చేయాలని 1 గంట కూర్చున్నారంట. అలా గంట కూర్చుంటే అది ఏమైపోయిందంటే అది రాత్రంతా ప్రార్థన చేశారంట. ఎంతమంది అంటే 23 మంది. చూడండి, కన్యాకుమారిలో తమిళనాడులో ఉన్న వాళ్ళు 23 మంది మిషన్ ఫీల్డ్ లో గుజరాత్కి వెళ్ళారు ప్రార్థన ద్వారా. వాళ్ళ జీవితంలో గుజరాత్ చూడలేదు, కానీ వాళ్ళ ప్రార్థన గుజరాత్కి వెళ్ళింది. ఆ 2 యవ్వన పిల్లల్ని కాపాడి. అంత శక్తివంతమైంది ప్రార్థన. ఆ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే ఎంత ఘోరం. ఈ దినాల్లో ప్రార్థనా కోడికలు అంటారు కానీ ప్రార్థన తక్కువ, పాటలు ఎక్కువ. మళ్ళా వాక్యం ప్రార్థన అంటే ప్రార్థన. మేము 6 గంటల ప్రార్థన, 12 గంటల ప్రార్థన చేస్తాం. 12 గంటల ప్రార్థనలో ఒక్క మెసేజ్ ఉంటుంది, మిగతా అంతా ప్రార్థనలే. అది ప్రార్థన కూడినటువంటిది. ప్రార్థనా కోడికలు అంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.
ఉద్యోగ కొడుకులు అంటే చెప్పు ఎక్కువ వాక్యం, దానికి అర్థాలే మార్చేస్తారు ఈ జనాలు. ప్రార్థనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రార్థనలో శక్తి ఉంది, మర్చిపోకూడదు. ఇంకా రెండు చెప్పి నేను ముగించేస్తాను. రెండిటంటే ప్రకటన. ఏం చేశారు వాళ్ళు అంటే 31లో దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. 32 విశ్వసించిన వారందరూ ఏకమ హృదయము ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదిగాక అపోస్తులు బహుబలంగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఎంత గొప్ప ప్రార్థన, ఎంత గొప్ప ప్రార్థన కదా. ఏక మనసుతో వాళ్ళు ఉన్నారు, ఏక ఆలోచనతో ఉన్నారు, ప్రకటించాలి. ఇప్పుడు క్రిస్మస్ వచ్చేస్తుంది. చాలా మంది ఎట్లా ఉంటారంటే పరిస్థితి, లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. క్రైస్తవులు అట్లా దాన్ని ఏం చేశారంటే మార్చిపడేశారు. కొత్త బైబిల్ రాశారు, కొత్త వాక్యం రాశారు. మీరు కూడా రాస్తున్నారు. ఏంటంటే ఇదిగో క్రైస్తవులందరికీ డిసెంబర్ 25వ తారీఖున కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను అని మార్చిపడేశారు. మీ పండగ కదా, మీరు కొలీగ్స్ లో కానీ, మీ స్కూల్లో కానీ, లేదా మీ కాలేజీలో కానీ, పనిచేసే స్థలాల్లో అడిగితే అవి పండగ వస్తుంది కదా, కేకేదా అంటారు. అయితే వాస్తవానికి బైబిల్ ఏం చెప్తుంది? ప్రజలందరికీ డిసెంబర్ 25వ తారీఖున ఆదివాసుల మధ్యలో క్రిస్మస్ చేయం. మేము గ్రామాల్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు యేసు పుట్టాడయా అని సువార్త చెప్తాం. డిసెంబర్ మాసంలో ఎవరైతే బాప్తిసం తీసుకుని రారో వాళ్ళకి బలయం కదా. ఎందుకు క్రిస్మస్ చేసి లాభం? ప్రభుని ఆరాధించి ఏం లాభం? ఆయన కోసం ఏం చేయకపోతే. సువార్త ప్రకటించడం మన బాధ్యత. ఆ బాధ్యతలో నువ్వు నేను పాలు పొందకపోతే, ఇంకొంతమంది దరిద్రులు ఎట్లా తయారంటే ఎంత దారుణం అంటే, సువార్త చెప్పాలంటే పిలుపు లేదంట. తగలబడిపోతా ఉంది ఇల్లు, తగలబడిపోతా ఉంది. తగలబడిపోతున్న ఇల్లుకి నీళ్లు పోయకుండా జేసీబీ ఫోన్ చేస్తాం, నా పని కాదని. ఎంత మూర్ఖులని. కాలిపోతుంది జేసీబీ వచ్చేలా. నాకు పిలుపు లేదు, నా పని కాదు, నా బాధ్యత కాదు. ఇది ప్రతి ఒక్కని బాధ్యత. క్రీస్తు సువార్త ప్రకటించే వారికి. ఆదిమ సంఘం ప్రకటించిరి. చివరిగా ప్రియారిటీ చెప్పి ముగిస్తాం. ప్రియారిటీ, సువార్త ప్రకటించడం మన బాధ్యత. భారతదేశంలో 120 కోట్ల జనాభాకి ఇంకా సువార్త లేదు. ఎవరు వెళ్తారు? మీ పిల్లల్ని పంపించడానికి మీరు సిద్ధమేనా? సంఘాల్లో మిషనరీ దర్శనాన్ని ఇచ్చి మిషనరీలుగా పంపించడానికి సిద్ధమేనా? నేను ఒక అబ్బాయి, సిఎస్ఐ అబ్బాయి కడప నుంచి ఫోన్ చేశాడు, నా సాక్షి మీద తర్వాత మిషనరీకి వెళ్ళిపోవాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. సరే తమ్ముడు, ఏం చదువుతున్నావు? ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేశాడు. చక్కగా సరే, నీకు దేవుడు భారం ఇస్తే ఎక్కడ చేయాలో అడుగు, దేవుడిని అడుగు, సర్చి అని చెప్తే ఆ తెగల గురించి లిస్ట్ ఇచ్చాడు, ప్రార్థన చేశాడు. అన్నా నాకు ఒక్క జాతి పైన చాలా భారం దేవుడు ఇచ్చాడు. ఎక్కడుంది అది? నేపాల్లో ఉంది. బంటావా ట్రైబ్ చాలా మూర్ఖులు, చాలా దుర్మార్గులు. వాళ్ళ యొక్క ఆ రిచువల్స్ చాలా భయంకరం ఉంటాయి. అన్నా నేను వెళ్ళిపోతానంట. వెళ్ళిపోయాడు. 6 నెలలు 3 నెలలు ఆ ప్రాంతాలన్నీ చూసుకొచ్చాడు. హృదయ వేదన తట్టుకోలేకపోయాడు. మళ్ళా వచ్చాడు, మళ్ళా బయలుదేరుతున్నాడు నేపాల్కి. ఎవరు లేరు, ఒంటరిగా వెళ్ళాడు. సువార్త చెప్పాలనే భారం, బాధ్యత మనకు ఉండాలి. నా దేవుని కొరకే నేను బతుకుతానని తీర్మానం ఉండాలి. పాట పాడుతూ ఉంటాం కదా, ఏమని పాడతాం? నువ్వు ఉంటే నాకు చాలు ప్రభువా అని. నువ్వు ఉంటే నాకు చాలు ప్రభువా అంటే ఆ పాటకు అర్థం నువ్వు తప్ప నేను నువ్వు తప్ప ఏమొద్దు ప్రభువా అని. అబ్బాయి అలా వెళ్ళిపోయాడు. మన జీవితంలో అలాంటి తీర్మానాలు కావాలి.
చివరిగా ప్రాధాన్యత. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాం? చదువుతున్నాను. అదే అపోస్తల కార్యం 4వ అధ్యాయం 34వ వచనం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదాల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఏమని చేశారు? అపోస్తలుల యొక్క పాదాల దగ్గర పెట్టారు. అమ్మేశారండి, అన్ని అమ్మేశారు. భూములు అమ్మేశారు, ఇండ్లు అమ్మేశారు. అమ్మేసి అపోస్తల దగ్గర తీసుకొచ్చారు. ఎందుకు? సువార్త జరగాలని, సువార్త వ్యాప్తి జరగాలని. ఇప్పుడు ఏమో తెలుసా? భూములు కొనుక్కోవడం, ఇంకా ఇల్లు కట్టుకోవడం చాలు, ఫ్లాట్ ఉంటే చాలు. ఇదే పోరు. ఆదిమ సంఘాలు ఉన్నది ఊడ్చుకున్నారు. ఇప్పుడు లేనిది కట్టుకుంటున్నారు, లేనిది తెచ్చుకుంటున్నారు. ప్రాధాన్యత. కొంతమందికి అయితే ఒక పెద్ద డూప్లెక్స్ హౌస్ ఉంటే చాలు, నా లైఫ్ ధన్యం. ఎంత దారుణం! దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? మీరు డిస్ప్లేలో చూడొచ్చు మిషనరీల యొక్క జీవితాలు. లాస్ట్ టైం మీకు చెప్పాను జయరాజ్ గారి గురించి. విలియం కేరీ భారతదేశానికి వచ్చాడు. వాళ్ళ భార్య ఒప్పుకోకపోయినా వచ్చాడు. ఎంతో వ్యాసంతో పనిచేశాడు. ఒక్కడే 43 భాషల్లో, ఇంకా భాషలన్నీ నేర్చుకుంటున్నాడు. చక్కగా ఒక భాష మనకు రాదు. ఇంగ్లీష్ ఆయన వచ్చి భాషలు నేర్చుకున్నాడు. ఆయన బైబిల్ ట్రాన్స్లేషన్ చేశాడు. కొడుకు చచ్చిపోతే ఆయనే తవ్వుకుని పాతిపెట్టి ఆ దృశ్యాన్ని చూసి తల్లి చచ్చిపోయింది వేదంతో. ఆమె స్కూల్ స్టార్ట్ చేసింది. ఈరోజు భారతదేశంలో చదువుకున్నా అంటే కారణం ఏమో తెలుసా? మీ సుఖాల్లో మీరు చదువుకున్నారు. భారతదేశంలో చదువుకున్న ప్రతి పౌరుడు, ప్రతి హిందూ, ముస్లిం ఎవడైనా చదువుకున్నా అంటే కారణం విలియం కేరీ భార్య. ఆమె స్టార్ట్ చేసింది. వాళ్ళ ఉసురు పోసుకున్నారు. మీ సుఖాల్లో వాళ్ళ ఉసురు పోసుకున్నారు. మిషనరీల యొక్క రక్తం ఉంది, ప్రాణత్యాగం ఉంది భారతదేశం యొక్క ప్రతి చదువుకున్న పౌరుల్లో. కారణం వాళ్ళ. ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. గతం మీకు లాస్ట్ టైం చెప్పాను. గ్రహాంస్టైన్ మంచి హైలీ ఎడ్యుకేషన్ డాక్టర్. అక్కడ చేసుకోకూడదు ట్రీట్మెంట్, చేసుకోవచ్చు. దేవుడు కుష్ఠరోగుల పైన భారం ఇచ్చి ఒరిస్సా ప్రజల మధ్యకి తీసుకెళ్ళాడు. సువార్త చెప్పాడు. వారికి రోగాలు తీశాడు. నాకు రోగం తగులుకున్నా పర్లేదు, కానీ నేను వాళ్ళ మధ్యలో పరిచయం చేయాలనుకున్నాడు. రాత్రి పడుకున్నాడు. పడుకొని చక్కగా ఉన్నప్పుడు పిల్లలు కూడా తీసుకెళ్ళాడు. మన పిల్లల్ని వర్షం వచ్చినా గాలి వచ్చినా బయటికి తీసుకెళ్ళాం, నొప్పి తగలనీయం. అట్లాంటిది ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చి అడవిలోకి తీసుకెళ్ళిపోయాడు. ఆయన దగ్గర పడుకోబెట్టుకున్నాడు. 2 కొడుకులు జీబులో ఆ కిరోసిన్ తీసుకొచ్చి తగలబెట్టేశారు. వాళ్ళు కబ్రక లోపల నుండి లేచారు. లేచిన వెంటనే అయ్యో వీళ్ళు డోర్ తీసుకుని వచ్చేస్తారని చెప్పి బల్యంతో 3 పొడిచారు. రక్తం ఒకవైపు కారుతా ఉంది, నొప్పి, ఇంకొక వైపు మంటలు. కౌగులించుకొని వెళ్ళిపోతున్నాం, ఓర్చుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నామని యేసయ్యా అని కేకలేశారు. నీకు నాకు అట్లాంటి పరిస్థితి వస్తే ఎట్లుంటాం? ఒకసారి ఆలోచించు. ఎంత గొప్ప త్యాగం! దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? దేవునికా, దయ్యానికా, లోకానికా, మనకా? దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదయం లేవగానే దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని మహిమ కొరకు ఏం చేస్తున్నాం ఆలోచిద్దాం. దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులుగా నువ్వు నేను ఉండాలి. ఆయన మహిమ కొరకే మనం జీవించాలి. 4 విషయాలు: ప్రార్థన, ప్రభావము, ప్రకటన, ప్రాధాన్యత. 4 విషయాలు హృదయంలో ఉంచుకొని దేవుడు నీతో నాతో మాట్లాడిన విషయాలు ఆ మహోన్నతమైన కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తమైతే నార్త్ ఇండియా ట్రిప్, మిషన్ ట్రిప్ అస్సాంకి వెళ్తున్నాం. ప్రార్థన చేయండి. మీరు కూడా రండి. అస్సాంకి
అక్టోబర్ 16 వెళ్తున్నాం. ఇంకోటి జార్ఖండ్ కోల్కతా ప్రాంతానికి దివాళీ దసరా సెలవుల్లో వెళ్తున్నాం. ఇది గుజరాత్, ఇక్కడ కూడా వెళ్తున్నాం. దేవుడు ఈ ప్రాంతాల్లో మీరు మిషన్ పొలాల్లో అడుగు పెట్టినప్పుడు దేవుడు బలంగా జీవితాల్లో మార్పు తీసుకోవాలి. దేవుడిని స్తుతిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అన్న కొరకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇక అన్నకు మరొకసారి వందనాలన్నా, నాకు ఎట్లాంటి అవకాశం కల్పించి